ఎందుకు ఈరోజు ఈ మాటలు మనకు అవసరం అని అంటే, ఈరోజు మానవులుగా మనుషులుగా బ్రతుకుతున్న మనం నిత్యము ఒకేలా ఉండం. మన వయసు పెరుగుతున్న కొలది కావచ్చు, సంవత్సరాలు మారుతున్న కొలది కావచ్చు, లేదా మన జీవితాల్లో ఉన్న పరిస్థితులు మారడం వల్ల కావచ్చు. నిన్నున్నట్టు ఈరోజు ఉండం, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండం. ఈ నెల ఉన్నట్టు వచ్చే నెల ఉండం, వచ్చే నెల ఉన్నట్టు వచ్చే ఏడాది ఉండం. మనం పరిస్థితులను బట్టి మారతాం, వాతావరణాన్ని బట్టి మారతాం, కష్టాలను బట్టి మారతాం, వయసును బట్టి మారతాం. అన్ని విధాల నిలకడలేని స్వభావం కలిగిన వారముగా బ్రతుకుతాం. అయితే ఇది వయసుకి లేదా ఈ వాతావరణానికి సంబంధించి అయితే ఓకే, కానీ క్రిస్టియానిటీలో మనం ఎలా అయితే ఉండకూడదో అలా ఉండడం నేర్చుకున్నాం. మనం ఎలా ఉంటామంటే, పరిస్థితులన్నీ బాగుంటే ఒకలా ఉంటాం, పరిస్థితులు మనకి ప్రతికూలమైపోతే మరోలా ఉంటాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం ఉంటే ఒకలా ఉంటాం, అనారోగ్య పరిస్థితులు అయితే ఒకలా ఉంటాం. మనం దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తాము అని అంటే, పరిస్థితులన్నీ బాగుంటే వస్తాం, లేదా పరిస్థితులన్నీ బాగోకపోతే వస్తాం. మనం దేవుని సన్నిధికి, దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము అని అంటే, మనకి కష్టాలు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి మన మీద ఉవ్వెత్తున పడిపోతే దేవుడు గుర్తొస్తాడు. ఏ కష్టం లేకుండా 3 పూటలు 5,000 నోట్లోనికి వెళ్ళి కడుపు నిండితే దేవుడు అవసరం లేదు మనకి. మనకి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడనంటే, కుటుంబంలో కలహాలు ఎక్కువైపోయినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనప్పుడు దేవుడు గుర్తొస్తారు. మనకి దేవుడు ఎప్పుడు గుర్తొస్తారు అని అంటే, చదువుకున్న చదువులకి ఉద్యోగాలు రాకపోతే దేవుడు గుర్తొస్తాడు. అర్థమవుతున్నాయా? మనకి దేవుడు ఎప్పుడు గుర్తుకు రాడు? మనకు ఉద్యోగం వచ్చి జీవితాలు సాఫీగా ఏ డోకా లేకుండా చక్కగా ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధి మనకు అవసరం లేదు. ఇలా కొంతమంది ఉంటే, మరికొంతమంది పరిస్థితులు బాగున్నప్పుడు వస్తారు, బాగోలేనప్పుడు వేరే దేవుని దగ్గరికి వెళ్తారు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు అని దేవుని కొరకు ఏదో చేయాలనే తాపత్రయంతో 4 రూపాయలు ఉంటే ఏదో ఒకటి చేయాలనే మనసు ఉంటుంది. ఈ దేవునిలోనికి వచ్చిన తర్వాత నెమ్మదిగా కష్టాలు ఎదురైనా, ఇబ్బందులు వారి గృహాలను పలకరించిన, ఇదేం దేవుడండి అని వదిలేసే భక్తులు కూడా ఉన్నారు. అంటే అందరూ ఒకలా ఉండరు, అందరూ ఒకే విధంగా ఒకే పరిస్థితుల్లో దేవుని దగ్గరికి రారు. వచ్చిన వారు స్థిరంగా ఉంటారా అని అంటే, కష్టాలను బట్టి దేవుణ్ణి వదిలేస్తారు, కన్నీళ్ళను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి మనం మారిపోతాం. కొంతమందికి ఆరోగ్యం బాగుంటే వస్తారు, ఎక్కువ మంది ఆరోగ్యం స్థిరంగా లేకుండా ఏదో ఒక రోగం మనకు వచ్చేస్తే, దేవుడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా నాకు నయం కావడం లేదు, నువ్వే నా దిక్కు, నువ్వే పరమ వైద్యుడివి, నువ్వే నా ఆరోగ్యాన్ని కుదుటపరచాలని దేవుని సన్నిధికి వస్తాం. అంటే ఈరోజు మన భక్తి ఎలా ఉందని అంటే, మన విశ్వాసం, మన ఆత్మీయ జీవితం పరిస్థితుల మీద ఆనుకుని ఉంది. మనం పయనిస్తున్న ఈ జీవితం ఎప్పుడు స్థిరంగా ఉండదు. కష్టాలలో ఉన్నట్టు ఆనందంలో దేవుని సన్నిధిలో ఉండవు. రోజులు బాగున్నప్పుడు, కుటుంబంలో ఏ కొరత లేనప్పుడు దేవుడు అవసరం లేదు మనకి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఎక్కువైపోతే నా యేసయ్య నాకుంటే చాలని యేసయ్య దగ్గరకు వస్తాం. ఈరోజు క్రిస్టియానిటీలో ఎక్కువ మంది అలానే బ్రతుకుతున్నారు. అయితే అలా ఉండకుండా ఉండి, పరిస్థితులు ఏవైనా, స్థితిగతులు మారిపోయినా, మన ఆర్థిక ఇబ్బందులు మనల్ని అట్టడుగుకు మనల్ని ముంచేసిన, అనారోగ్య పరిస్థితులు మనల్ని కుబేలు చేసేసిన, ఏది ఏమైనా కదలక బెదరక స్థిరముగా నిలబడాలి అని అంటే మన వల్ల కాదని మనకు తెలుసు.
అయితే మరి నేను అలా నిలబడాలి అంటే ఎలా నిలబడాలో మనకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక వ్యక్తి కావాలి మనకి. బైబిల్లో చాలామంది ఉన్నారు, అందరూ వద్దు, కానీ ఈరోజు మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి కొరకు ఆలోచన చేద్దాం. మనందరికీ తెలిసి ఆయన కొరకు చాలాసార్లు విన్నాం. ఒక విధంగా మైకు పట్టుకున్న ఏ దైవజనుడైనా తన జీవిత కాలంలో ఆయన ప్రసంగాల్లో ఆయన జ్ఞాపకం చేసుకోకుండా అసలు ప్రసంగాన్ని ముగించరు. ఎవరైనా పాత నిబంధనలో దేవునికి దగ్గరగా బ్రతికిన దేవుని హృదయానుసారుడు చెప్పండి, దావీదు. ఈయన కొరకు మనకు అన్నీ తెలుసు, కానీ ఆయన జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన మనం ఆలోచన చేద్దాం. నిజంగా ఆయన ఎలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు ఆలోచించాడో, ఆయన నిలబడితే ఆయన దేవుని పని చేయాలనే చిన్ని ఆలోచన దేవుడు తన జీవితంలో ఎలాంటి గొప్ప క్రియలు చేశాడో తెలిస్తే మనం కూడా దేవుని కొరకు ఇలా నిలబడాలి అనే ఒక మోటివేషన్ మనకు లభిస్తుంది. చూద్దాం ఒకసారి. సమూయేలు రెండవ గ్రంథం 7వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి. జరుగుతున్న సందర్భం, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు మనందరికీ తెలుసు. ఏం జరుగుతుంది సందర్భం? దావీదు గారు రాజు అయిన తర్వాత, సౌలు తర్వాత ఈ ఇశ్రాయేలీల్ని, యూదుల్ని పరిపాలించిన గొప్ప రాజు దావీదు గారు. అయితే దావీదు గారి బ్యాక్గ్రౌండ్ మనందరికీ తెలుసు, చెప్పుకోదగ్గదేమీ కాదు. ఎంత దీనస్థితిలో ఉన్న ఆయనంటే, ఒక విధంగా తన అన్నలే తనకి చిన్న చూపు చూసే తత్వం, తన తండ్రికి కూడా పెద్ద పట్టింపు లేని కుమారుడు. ఇలాంటి దీనమైన పరిస్థితుల్లో అరణ్య భూభాగాలలో, అడవుల మధ్య, రాళ్ల రప్పల మధ్య, ఆ ముండ్ల తుప్పల మధ్య మోగజీవుల వెనకాల తన జీవితం కొనసాగుతుంది. అలాంటి ఆయన్ని తీసుకొచ్చి సౌల్ని కాదని దావీదు గారిని రాజుని చేసి సింహాసనం ఎక్కించి ఇశ్రాయేలీల్ని పరిపాలించమని ఒక అధికారాన్ని దేవుడు దావీదు గారికి అనుగ్రహించాడు. ఇదంతా మనకు తెలుసు. ఎప్పుడైతే ఆయన రాజు అయ్యారో, రాజు అయిన తర్వాత ఏ రాజుకైనా ఎదురయ్యేవి యుద్ధాలు, ఇరుగు పొరుగు దేశాలతో. ఈయన చాలా యుద్ధాలు చేశారు. చాలా యుద్ధాలలో ఆయన ఏ యుద్ధం చేసినా ఆయన మాత్రం ఏది విడిచిపెట్టట్లేదు? విజయం తన జీవితాలను విడిచిపెట్టట్లేదట. ఎంత క్లియర్గా ఉందంటే, యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత, ఇది ఎప్పుడు జరుగుతుందంటే, దావీదు గారు రాజు అయిపోయారు. రాజైన ఆయన తన చుట్టూ ఉన్న రాజ్యాలతో ఏ ప్రాంతం మీద ఆయన యుద్ధానికి దిగినా, ఏ దేశం మీదకి ఆయన యుద్ధానికి వెళ్ళినా ప్రతి దేశంలోనూ అతనికి విజయమే వెంటాడింది. ఎక్కడికి వెళ్ళినా నలుదిక్కుల, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఏ మారుమూల ప్రాంతానికి పోయి ఏ దేశంతో యుద్ధానికి దిగినా దావీదు గారికి విజయమే వరించింది. జీవితమంతా విజయం 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 విజయాలతో కొనసాగుతున్నాడు. ఏ డోకా లేదు దావీదు గారికి. విజయాలు తన జీవితాన్ని పలకరించాయి. తనకి నెమ్మది కలిగిందట. ఏమంటున్నారు? ఏ ప్రాంతానికి వెళ్ళినా విజయాలు వచ్చిన తర్వాత ఇక యుద్ధాలు లేకుండా ఉండేంత పరిస్థితికి దేవుడు దావీదు గారిని తీసుకొచ్చిన తర్వాత దావీదు గారికి నెమ్మది దయచేశాడట. అంటే దావీదు గారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? ఆయన జీవితంలో ఏ ఇబ్బంది లేదు. ఆయన భవనాల మధ్య జీవిస్తున్నాడు. ధనానికి లోటు లేదు. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. రాజ్యం సస్యశ్యామలంగా పరిపాలన జరుగుతుంది. రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీలకి ఏ డోకా లేదు. దావీదు గారికి చెప్పుకోవడానికి ఏ బాధలు లేవు. జీవితం హఠాత్తుగా మారిపోయింది దేవుని యొక్క కృప వలన.
ఎప్పుడైతే జీవితం మారిందో నెమ్మది తన జీవితంలోనికి వచ్చింది, శాంతి తన జీవితంలోనికి వచ్చింది, విజయాలు తన జీవితంలోనికి వచ్చాయి. ఇవన్నీ తన జీవితంలో రావడానికి కారణం ఏంటి? దేవుడు తన జీవితంలో ప్రాధాన్యమైన స్థానాన్ని దేవునికి దావీదు గారు ఇచ్చారు. దేవుడు వెనక, లేదా దావీదు గారు ఆ గొర్రెల వెనక తిరుగుతున్నప్పుడు దేవుడు దేవుడు దేవుడనే తిరిగాడు. రాజసింహాసనం మీద ఆయన కాలు మోపిన తర్వాత, సింహాసనం మీద కూర్చున్న తర్వాత దేవుడు 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 అంటూనే ఉన్నాడు. ఆయన స్థితి మారింది, గతి మారింది, ఆయన జీవితంలో శాంతి ఉంది, నెమ్మది ఉంది, ఏ డోకా లేదు, అన్ని విధాల తన జీవితం బాగుంది. ఇలాంటి టైంలో దావీదు గారు ఒక ఆలోచనకు వచ్చారట. ఆయన జీవితంలో ఏ ఇబ్బందులు లేవు, ఏ బాధలు లేవు, ఏ కన్నీరు లేదు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, కుటుంబ కలహాలు లేవు, ఏమీ లేని స్థితిలో మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను. మనకి ఏ ఇబ్బంది కుటుంబాల్లో లేకపోతే దేవుడు గుర్తొస్తాడా? గుర్తురాడు. మనం చదివిన చదువులకి తగ్గ జాబులు మనకొచ్చి ప్రతీ నెల మనం శాలరీ అందుకొని కుటుంబం 4 పూటలు 3 పూటలు 5,000 లోపలికి వెళ్ళి కడుపులు నింపుకుంటున్నప్పుడు, స్కూలు తనకు పుట్టిన బిడ్డలు మంచి మంచి స్కూల్లో చదువుకుంటున్నప్పుడు, ఆరోగ్యాలు బాగున్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి? అసలు దేవుడు అనే మాటే మన గృహాల్లో వినబడదు, దేవుని ప్రస్తావనే మన కుటుంబాల్లో ఉండదు. కానీ దావీదు గారు చూడండి, తన స్థితిగతులన్నీ బాగున్నాయి, నెమ్మది తన జీవితంలో ఉంది. దానికి ముఖ్యముగా, లేదా దానికన్నా ప్రాముఖ్యమైనది దేవుడు తన జీవితంలో ఉంటే, అలాంటి టైంలో దావీదు గారు ఒక ఆలోచన చేస్తున్నారట. ఆయన దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరయందు వాసము చేస్తూ అటు ఇటు తిరుగుతున్నప్పుడట, అలా తిరుగుతూ ఉండగా కిందకు చూస్తారట. కిందకు చూస్తే ఏం కనబడింది ఆయనకి? కిందకు చదువుదాం. నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. బాగా ఈయనేమో దేవదారు మ్రాణుతో కట్టిన నగరయందు భవంతులలో రాజభోగాలను అనుభవిస్తూ నెమ్మది కలిగిన జీవితంలో ఆయన ఉన్నాడు. ఆయనకి ఏ డోకా లేదు, జీవితం మెల్లిగా ముందుకు వెళ్ళిపోతుంది. ఏ ఇబ్బందులు లేనప్పుడు తనట రాజనగర్లో నిలబడి అలా చూస్తూ ఉండగా దేవుని మందసం, లేదా దేవుని మహిమ, దేవుని సన్నిధికి సూచనగా దేవుని మందసం డేరాలో కనబడిందట. ఈయన ఎక్కడున్నారు? దేవదారు మ్రాణులతో కట్టిన నగరి, చాలా కాస్ట్లీ వుడ్, ఎప్పటికీ అది కాస్ట్లీ వుడ్డే. అలాంటి మంచి భవనాల్లో ఆయన ఉన్నప్పుడు ఈయన కిందకు చూస్తే ఆయన కనబడిందట డేరాలో దేవుని మందసం. నాకు పెద్ద ప్రశ్న, ఈ దేవుని మందసం ఎక్కడుంది? డేరాలు ఎక్కడున్నాయి? ప్రజల మధ్య, ఈ ఇశ్రాయేలీల భూభాగంలో ఇశ్రాయేలీల మధ్య ఉన్న దేవుని మందసం ఇది అందరికీ కనబడుతుందా? దావీదు గారు ఒక్కరికే కనబడుతుందా? అర్థమైందా? దేవుని మందసాన్ని దావీదు గారు మాత్రమే చూస్తున్నారా? చుట్టూ ఉన్న జనులందరూ చూస్తున్నారా? అందరూ చూస్తున్నారు. కానీ అందరిలా దావీదు గారు చూడట్లా. అందరూ దేవుని మనసాన్ని చూస్తున్నారు, అందరికీ డేరాలోనే కనబడుతుంది. కానీ దావీదు గారికి కనబడినట్టు ఇశ్రాయేలీల్లో ఉన్న ఈ జనులు ఎవ్వరికీ కనబడలేదు. దావీదు గారు ఎలా చూశారనంటే, ముందు తన జీవితాన్ని చూసుకున్నాడు, ఆ జీవితాన్ని అనుగ్రహించిన దేవుడు ఎక్కడున్నాడా అని చూస్తున్నాడు. నేనేమో ఎక్కడో రాళ్ళ రప్పల మధ్య అడవి భూభాగాల్లో గొర్రెలను మేపుకునే నా జీవితాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇశ్రాయేలీల మీద ఏలికగా చేసిన నా ప్రభు అయితే, ఆ ప్రభు ఈరోజు డేరాలో నిలిచి ఉండిపోయాడు. ఏ యోగ్యత లేని, నా తండ్రికే గుర్తులేని కొడుకుగా బ్రతుకుతున్న నా జీవితాన్ని పరలోకమందున్న ప్రభువు జ్ఞాపకం చేసుకుని సింహాసనం మీద నన్ను ఆసీనుని చేస్తే, ఆ సింహాసనాన్ని నాకు ఇచ్చిన నా ప్రభువేమో
ఈరోజు డేరాలో నిలబడిపోయాడు. దేవుని మహిమేమో డేరాలో నిలుచుంది. ఆ మహిమ వలన నేను ఈరోజేమో దేవదారు మ్రాణులతో కట్టిన నగరయందు నేను నివాసం చేస్తున్నాను, నెమ్మదిగా బ్రతుకుతున్నాను. నెమ్మదిని అనుగ్రహించిన నా దేవుడేమో డేరాలో ఉన్నాడు. ఏ స్థితిగతుల్లోనూ పేరుకు తగ్గ లేదా ఈ పేరు చెప్పుకోవడానికి కూడా పనికిరానట్టు బ్రతుకుతున్న నా జీవితాన్ని ఈరోజు ఇశ్రాయేలీలనే తన ప్రజల మీద ఏలికగా చేసిన ఆ రాజు మాత్రం డేరాలో నిలబడిపోయాడు. తన జీవితం అంతా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ యోగ్యత లేని నన్ను తీసుకొచ్చి ఈరోజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దొడ్డి కర్రను పట్టుకుని గొర్రెల వెనకాల తిరిగే నన్ను ఈరోజు రాజసింహాసనం ఎక్కించి ఈరోజు రాజదండాన్ని నా చేతిలో పెట్టాడు. ఆ రాజదండాన్ని ఇచ్చిన నా రాజు మాత్రం డేరాలో నిలబడిపోయాడు. ఇదేం బాగోలేదనుకున్నాడండి. నాకేమో జీవ కిరీటం లేదా నాకేమో ఈ రాజ కిరీటాన్ని నా నెత్తిన పెట్టాడు, నా ప్రభువేమో ఇశ్రాయేలీల మధ్య డేరాలో నిలబడిపోయాడు. ఇదేం బాగోలేదు. నేను అనుకుంటాను, ఈ డేరాలో ఉన్న సంగతి ఇశ్రాయేలీలకి అందరికీ కనబడలేదా అంటే అందరికీ కనబడింది. కానీ దావీదుకి కనబడినట్టు, దావీదు చూసినట్టు మిగిలిన కన్నులు ఆ మందసాన్ని చూడలేకపోయాయి. దావీదు తన జీవితాన్ని చూసుకున్నాడు, గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు దేవుని మనసాన్ని చూస్తూ ఇదేం బాగోలేదు. నిజమే, ఈ తీవ్రత అందరికీ ఉండదు. దేవుడు ఎక్కడుండిపోయాడు లేదా దేవుని సువార్త వ్యాప్తి కొరకు అందరికీ తీవ్రత ఉంటుందంటే అందరికీ ఉండదు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఇదే తీవ్రత ఉంటుందంటే ఉండదు. లేదంటే ఈ ఊరిలో ఉన్న కొన్ని కుటుంబాలకే, పేద కుటుంబాలకే లేదా ఈ సంఘస్థులకే ఎందుకు ఈ తీవ్రత ఉందంటే వీరు అందరూ చూసినట్టు దేవుని వాక్యాన్ని, దేవుని మహిమను చూడరు. వీళ్ళని గొప్ప చేయడానికి చెప్పట్లేదు. దేవుని మహిమను గూర్చి లేదా దేవుడిచ్చిన ఈ జీవితాన్ని చూసుకుని యోగ్యత లేని నా జీవితాన్ని దేవుడు నిలబెట్టాడు, ఆ దేవుడిని ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి పరిచయం చేయాలనే ఆ తీవ్రత అందరికీ ఉండదు. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, దేవుని మాటలు అందరికీ అర్థమైనట్టు లేదా దేవుని మాటలు కొందరికి అర్థమైనట్టు అందరికి అర్థం కావు. దేవుని కొరకు కొంతమంది నిలబడినట్టు మిగిలిన వారికి ఆ తీవ్రత ఉండదు. దేవుని కొరకు శ్రమలలో, ఇబ్బందుల్లో నిలబడతారు కొంతమంది, ఆ తీవ్రత అందరికీ ఉంటుందంటే అందరికీ ఉండదు. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, సన్నిధికి పోవాలని ఈ పట్టుదల అందరికీ ఉంటుందంటే అందరికీ ఉండదు. అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం కూడా పోవాలని ఒక ధోరణిలో మనం బ్రతుకుతాం. కానీ దావీదు గారు అలా కాదట. ఎంతమందికి దేవుని మందసం కనబడుతుందో నాకు వేరే సంగతి. ఎంతమంది దేవుని మందసం, దేవుని మహిమ ఈ ఇశ్రాయేలీల గుడారాల్లో నిలిచిపోయిందని ఎంతమంది చూసారో నాకు అనవసరం. కానీ నా బ్రతుకుని మార్చిన నా ప్రభు మాత్రం అక్కడ ఉండడం ఏమీ బాగోలేదు అనుకున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు. నాతాను గారిని పిలిపించి అంటున్నాడు, ఇదిగో నాతాను, దేవుడు నాకు గొప్ప జీవితాన్ని అనుగ్రహించాడు, కానీ నా దేవుడు మాత్రం గుడారంలో ఉండిపోయాడు. నా దేవుడు మాత్రం ఆ డేరాలో దేవుని మహిమ అక్కడ నిలబడిపోయింది. ఇది చూస్తున్నా నాకేం బాగోలేదు. నెమ్మదిని అనుగ్రహించాడు, శాంతిని అనుగ్రహించాడు, కుటుంబాన్ని హెచ్చిస్తున్నాడు, అన్నీ బాగున్నాయి. కానీ నా దేవుడు మాత్రం అక్కడ ఉండడం నచ్చలేదు. ఇప్పుడు ఆ దేవుని నామఘనత కొరకు నేను ఒక మందిరం నిర్మించాలనుకుంటున్నా. ఏమంటావు? నిజంగా దావీదు గారు చాలా మంచి వ్యక్తి అండి. మీరు అబ్జర్వ్ చేయండి, అందరూ చూసినట్టు దావీదు గారు దేవుణ్ణి చూడ్డు. ఇలాంటి తీవ్రత ఈరోజు సంఘాల్లో ఉన్న యవనస్తులకు ఉండాలి. ఇలాంటి కనుదృష్టి, దావీదు గారు చూసిన ఈ కనుదృష్టి ఈరోజు మనకు ఉండాలి. ఆయన ఎలా చూస్తాడైనా? అందరూ చూసినట్టు చూడ్డైనా అక్కడ దేవునికి లేదా దేవుని నామం హెచ్చింపు కావడానికి ఏ పని చేస్తే బాగుంటుందా అనే దృష్టికోణంతో చూస్తాడు. మనలా చూడడు. దేవుని నుండి ఏం పొందుకుందామా అని చూడడైనా, దేవుని కొరకు ఏం చేద్దామా అని ఆలోచిస్తాడైనా, దేవుని నామాన్ని ఎలా హెచ్చించాలా అని ఆలోచిస్తాడు. నా జీవితాన్ని హెచ్చించిన ఆ ప్రభువుని ఎలా ఈ లోకానికి పరిచయం చేయాలా అని చూస్తాడు. అదే ధోరణితో మనం చూడాలి.
యోగ్యత లేని, ఎన్నిక లేని, పట్టింపు లేని మన జీవితాల్ని మార్చిన ప్రభువుని మన బ్రతుకులు మారిన తర్వాత ఇంకా మారని బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. వారందరికీ మన ప్రభువుని ఎలా పరిచయం చేయాలా అని చూడాలి. ఈ కనుదృష్టి అందరికీ ఉండదు. ఈ యొక్క ఆలోచన విధానం, ఈ యొక్క ధోరణి అందరికీ ఉండదు. ఏదో కొద్దిమందికే పడుద్ది. దేవుని పని చేద్దాం, సువార్తను వినిపిద్దాం, దేవుని కొరకు నిలబడదాం, దేవుని క్రియల్లో మనం పాలు పంపులు పొందుదాం, దేవుని కొరకు ఇద్దాం, దేవుని కొరకు తిరుగుదాం, దేవుని కొరకు మాట్లాడదామని ఈ తీవ్రత కొంతమందికి ఉంటుంది. ఆ కొంతమందిలో నువ్వు ఉండాలి, నేను ఉండాలి. దావీదు గారు ఉన్నారట, చూస్తున్నాడు, మందిరాన్ని కడదాం అనుకున్నాడు. ఆయన కడదాం అనుకుంటే నాతాన్ గారు అన్నారు, ఎందుకంటే దావీదు యొక్క భక్తి శ్రద్ధలను చూస్తున్న ఆయన ఆత్మీయ జీవితాన్ని దగ్గరుండి చూస్తున్న ఈ దైవజనుడు అన్నాడు ఓవర్లుక్లో, కట్టే ఏం కాదు, నీ మనసులో ఏమనుకుంటున్నావో అది చేసే, దేవుడు నీకు తోడుంటాడు అన్నాడు. కానీ దావీదు గారికి, క్షమించండి, నాతాన్ గారికి ఆ రోజే దేవుడు ప్రత్యక్షమే చెబుతాడు, దావీదుతో ఇలా చెప్పు, మందిరాన్ని కట్టడానికి వీల్లేదు, మందిరాన్ని కట్టడానికి వీల్లేదని చెప్పు. ఎందుకంటే దావీదు చేతులు రక్తంతో తడపబడి ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలుసు. ఒక విషయం గుర్తుంచుకున్న అతను ఈ విషయాన్ని స్పష్టంగా దావీదు గారికి చెప్పు. ఏమనంటే 5వ వచనం, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీలను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములలో నివసింపక డేరాలలోను గుడారములలోను నివసించుచు సంచరించుతాను. ఏమంటున్నారు ఆయన ప్రభు? దావీదుతో ఇలా చెప్పు, దావీదు, నువ్వు నా కొరకు మందిరం కట్టాలనుకుంటున్నావా అంటే కట్టొద్దు. అంటే దావీదు గారి పని మందిరం కట్టడం కాదు, దేవుడే డైరెక్ట్గా చెప్తున్నాడు. దావీదుతో చెప్పు, దావీదు, నువ్వు నాకు మందిరాన్ని కట్టాలనుకుంటున్నావా? కట్టొద్దు. కట్టాలనుకుంటున్నావా? కట్టుదువా అంటే వద్దని చెప్తున్నాడు. అంటే దావీదుకిచ్చిన పని మందిరాన్ని కట్టడం కాదు. మరి దావీదుకిచ్చిన పని ఇశ్రాయేలీల్ని దేవునికి దగ్గరగా నడిపించే పరిపాలన పని, తన కుమారునికి రాజ్య విస్తరణకి మార్గాలను విశాలపరిచే పని, తన కుటుంబాన్ని, తనకివ్వబడిన ఇశ్రాయేలు కుటుంబాన్ని దేవునికి దగ్గరగా జరిపించే పని. అది రాజుగా తను నెరవేర్చవలసిన పని. దేవుడు అందరికీ ఒకే బాధ్యత ఇవ్వడు, దేవుడు అందరికీ ఒకే వరాన్ని ఇవ్వడు, దేవుడు అందరికీ ఒకే తలాంతులు ఇవ్వడు. వరాలు వేరువేరుగా ఉంటే, తలాంతులు వేరువేరుగా ఉంటే, బాధ్యతలు వేరువేరుగా ఇస్తాడు. అందరికీ ఒకటి ఇవ్వడు. దావీదు పని పరిపాలన చేయడం, దేవునికి దగ్గరగా తన పిల్లల్ని నడిపించడం. మరి మందిరం కట్టే పని ఎవరిది? సొలొమోనుది. చాలామంది అనుకుంటాం కదా, నేను కూడా అలా అయిపోవాలి, ఎలా పెద్ద స్పీకర్ అయిపోవాలి. మంచిదే ఆలోచన, కానీ దేవుడు నీకు ఆ టాలెంట్ ఇచ్చాడా? నీకు ఆ బాధ్యత ఇచ్చాడా? నీకు ఆ వరాన్ని ఇచ్చాడా? అడగాలి ప్రభువుని. నేను కూడా గొప్ప సింగర్ని అవ్వాలనుకుంటున్నా, ఆలోచన మంచిదే. దేవుడు నీకు ఆ టాలెంట్ ఇచ్చాడా? తెలుసుకోవాలి మనం. దేవుడు మనల్ని ఏ పనిలో ముందుకు నడిపిస్తున్నాడో గుర్తెరిగి ఆ పనిలో నిష్ట కలిగి మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు మనకి ఏ బాధ్యత ఇచ్చాడో ఎరగాలి. దేవుడు మనకి ఏ వరాన్ని ఇచ్చాడో మనం ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఖచ్చితంగా తెలియజేస్తాడు. నువ్వు దానిలో నైపుణ్యాన్ని సాధిస్తావు, దానిలో ముందుకు వెళ్ళిపోతావు. అప్పుడు నీకు అర్థమవుద్ది, దేవుడు నాకు ఇచ్చిన పనిది. కొంతమంది బోధకులు కావచ్చు, కొంతమంది ప్రేమించేవారు కావచ్చు, కొంతమంది పంచిపెట్టేవారు కావచ్చు, కొంతమందికి ప్రార్థన చేసే వరాన్ని ఇవ్వచ్చు, దేశం కొరకు, యవనస్తుల కొరకు, సంఘం కొరకు, కుటుంబాల కొరకు. పలు విధాలుగా ఉన్న ఈ వరాలని, ఈ బాధ్యతల్ని దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. దావీదు గారు పని మందిరాన్ని కట్టడం కాదు. డైరెక్ట్గా వెళ్ళి చెప్పు దావీదుతో అన్నాడు. అయితే చెప్పిన తర్వాత కిందకు మాట్లాడుతూ అంటున్నాడు, అసలు దావీదు గారి ఆలోచన మంచిదా కాదా? మంచిదే, చాలా మంచిది. ఎంత మంచిదంటే దేవుని నామాన్ని హెచ్చించాలనుకుంటున్నాడు. దేవుని నామాన్ని చుట్టూ ఉన్న రాజ్యాలకి పరిచయం చేసి ఆయన నామాన్ని ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకుంటున్నాడు ఆయన మందిరాన్ని కట్టి. ఈ గొప్ప ఆలోచన దేవునికి నచ్చిందా అంటే నచ్చింది, కానీ కట్టడానికి వీల్లేదు. దావీదు గారు తీసుకున్న నిర్ణయం ఎంత ఆశీర్వాదానికి దారి తీసిందంటే,
తను చేసినది లేదా తను అనుకున్న ఆలోచన చాలా చిన్నది. మందిరాన్ని కట్టాలనుకున్నాడు, దేవుని నామాన్ని హెచ్చించాలనుకున్నాడు, అనేక మందికి ఆ ప్రభువును తెలియజేసేలా ఒక గొప్ప కార్యం చేయాలనుకున్నాడు. ఒక విధంగా దావీదు గారికి ఆ స్టేజ్లో ఉన్న ఆయనకి ఆ ఆలోచన చిన్నదే, కానీ దేవునికి ఈ ఆలోచన నచ్చిందంటే నచ్చింది. కానీ మందిరం కట్టొద్దు, నేను మందిరాల్లో ఉండేవాడిని కాదు, ఇదిగో నేటి వరకు నేను మందిరాల్లో నివసింపక గుడారంలో నివసించు సంచరించి తిని. ఇశ్రాయేలీలు కూడా నేను ఎప్పుడు అడగలేదు మందిరాన్ని కట్టమని, మోషేని కూడా నేను ఎప్పుడు అడగలేదు మందిరాన్ని కట్టమని, ఆఖరికి నీ ముందు రాజు సౌలుని కూడా నేను ఎప్పుడు అడగలేదు మందిరాన్ని కట్టమని. నాకు మందిరం వద్దు, కానీ దావీదు నీ ఆలోచన నాకు నచ్చింది. నువ్వు ఎప్పుడు ఈ మందిరం కట్టాలనే డిసిజన్ తీసుకున్నావనంటే నీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, నీకు నెమ్మది కలిగిన జీవితం ఉన్నప్పుడు నువ్వు ఈ నిర్ణయానికి వచ్చావు. నీకు ఏ డోకా లేనప్పుడు, ఏ ఇబ్బంది లేనప్పుడు నువ్వు నా కొరకు ఆలోచించో, ఇది నాకు నచ్చింది. కానీ జనులందరూ అలా లేరు. ఈరోజు మనం అలా లేము. పరిస్థితులన్నీ బాగుంటే దేవుడు గుర్తొస్తాడంటే మనకు రాడు, పరిస్థితులు బాగోకపోతే దేవుడు అని తిరుగుతాం. కానీ దావీదు లైఫ్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. పరిస్థితులు తన జీవితంలో బాగోలేనప్పుడు ఆ రోజు ఆ సంగీత వాయిద్యాల్ని పట్టుకుని గొర్రెల వెనకాల తిరుగుతూ దేవుని కొరకు కీర్తనలు రాస్తూ పాడుతూనే తిరిగాడు. అన్నలు తనను పట్టించుకోనప్పుడు, తన వారే తనను పట్టించుకున్నప్పుడు, తనకి ఎవ్వరు తోడు లేక మోగజీవులే తనకు స్నేహితులుగా ఉన్నప్పుడు దేవుడు 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 అంటూనే తిరిగాడు. ఆయన రాజసింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా అదే దేవుని కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు. పరిస్థితులు మారాయి, కానీ దావీదు మాత్రం మారలేదు. తన జీవితంలో నెమ్మది వచ్చింది, ఒకరోజు లేదు తన జీవితంలో ఈ శాంతి నెమ్మది అంటే అందరికీ కనబడుతున్న ఈ భోగభాగ్యాలు లేవు. కానీ దావీదు జీవితంలోనికి ఈరోజు నెమ్మది వచ్చింది, అన్ని సౌకర్యాలు వచ్చాయి, ఆరోగ్యం బాగుంది, పరిస్థితులన్నీ బాగున్న తర్వాత అంటున్నాడు మరలా దేవుడు 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 దేవుడనే. దావీదు లైఫ్ అంతా మీరు సెర్చ్ చేయండి, ఆయన ఎక్కడ దేవుని వదలలేదు. దేవుడు అంటూనే తిరిగాడు, దేవుడు అంటూనే జీవితాన్ని ముగించుకున్నాడు. ఈ ఆలోచన దేవునికి నచ్చింది. పరిస్థితుల్లో ఆయన మారిపోకపోవడం చూసిన ఈయన ఆలోచన దేవునికి నచ్చి, ఇదిగో దావీదు నీ ఆలోచన నాకు నచ్చింది, కానీ మందిరాన్ని కట్టొద్దు, కానీ నువ్వు నా నామాన్ని హెచ్చించాలనుకున్నావు కదా, నీకు ఒకటి చెబుతున్నా దావీదు, ఇది మనందరికీ కావలసినది. దావీదుతో నువ్వు ఎలా చెప్పు, డైరెక్ట్గా దావీదుతో మాట్లాడితే ఎలా అంటాడు, ఇదిగో దావీదు నువ్వు నా హృదయానుసారుడు, నాకు అర్థమైంది, నువ్వు నా నామాన్ని హెచ్చించాలనుకున్నావు, నువ్వు నా నామ ఘనతని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నావు, నేనేంటో ఈ లోకానికి చెప్పాలనే ఆలోచన నీకు వచ్చింది, నా కొరకు మందిరాన్ని కట్టదాం అనుకున్నావు, నా పని చేద్దాం అనుకున్నావు, నాకు బాగా నచ్చింది. అయితే ఒకటి మర్చిపోకు దావీదు, నువ్వు నా నామాన్ని హెచ్చించడం కాదు, నేనే నీ నామాన్ని హెచ్చిస్తా. నువ్వు నా నామాన్ని హెచ్చించాలనుకున్నావు, నాకు నచ్చింది, కానీ వద్దు, నీ ఆలోచన ఉంది కదా, పరిస్థితులు మారినా మారకపోయినా ఎప్పుడు స్థిరంగా ఉన్నావు కదా, నీ బ్రతుకు నాకు నచ్చింది. నేను చెబుతున్నా, నువ్వు నన్నేదో హెచ్చించడానికి నువ్వు ప్రోకలాడకు, కానీ నేనే నీ నామాన్ని హెచ్చిస్తా. నీ నామాన్నే కాదు, నువ్వు బాగున్నావు కాబట్టి నీ సంతానాన్ని హెచ్చిస్తా. ఏమంటున్నాడు కిందకి చదువుతాం, 11వ వచనం 7వ అధ్యాయం 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా, దావీదు నేను నీకు సంతానము కలుగజేసేదను, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచును. దావీదు గారు చిన్న ఆలోచన మందిరం కడదామని, కానీ దావీదు వెనకాల దేవుడు ఏం చేస్తున్నాడంటే దావీదు జీవితాన్ని అంటున్నాడు, దావీదు నీ బ్రతుకు విధానం నాకు నచ్చింది, నువ్వు ఏ గాలికి పడితే ఆ గాలికి నువ్వు సోలిపోవని నాకు అర్థమైంది, పరిస్థితులు మారినంత మాత్రాన నన్ను పక్కన పెట్టవని నాకు అర్థమైంది, పరిస్థితులు ఎలా ఉన్నా స్థితిగతులు ఏమైనా నువ్వు నన్ను విడిచిపెట్టవని నాకు అర్థమైంది, కాబట్టి నేనే నీకు వాగ్దానం ఇస్తున్నా, నువ్వు సంపూర్ణమైన దినాలను గడుపుతావు, నీకు చక్కటి ఆయుష్ను నేను ఇస్తున్నా, నీ స్థిరమైన బ్రతుకును చూసి.
గాలికి పొట్టి ఎగిరిపోయినట్టు ఎగిరిపోని నీ జీవితాన్ని చూసి నేను చెబుతున్నా, ఇదిగో దావీదు, నువ్వు సంపూర్ణంగా బ్రతుకుతావు, నీ ఆయుష్ పెరుగుద్ది, లేదా నీ ఆయుష్ ఉన్నంత కాలం నువ్వు జీవిస్తావు, ఏ డోకా లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా. ఇబ్బందులున్నా నువ్వు మారో కాబట్టి నీ జీవితాన్ని వృద్ధాప్యం వరకు నువ్వు నడిపించుకుని వెళ్తావు. అంటే ఏం జరుగుతుందంటే, మనం దేవుని కొరకు ఆలోచించడం ప్రారంభిస్తే, దేవుని పని చేయాలనే తృష్ణ మనలో ఉంటే, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు దేవుడని దేవుడు వెనకాల తిరిగితే, దేవుడు అంటున్నాడు నీకు చక్కటి ఆయుష్నిస్తా దావీదుతో. నెక్స్ట్, ఆయుష్నే కాదు దావీదు, నీకు సంతానాన్ని ఇస్తా, ఆ సంతానాన్ని హెచ్చిస్తా. దావీదు గారేమో దేవుని నామాన్ని హెచ్చించాలనుకున్నారు. ఈ ఆలోచన నచ్చిన దేవుడు చెబుతున్నారు దావీదుతో, నువ్వు నా నామాన్ని హెచ్చించడం కాదు కానీ నేనే నీ నామాన్ని హెచ్చిస్తా, నేనే నీ సంతతిని హెచ్చిస్తా. సందర్భం వచ్చింది కాబట్టి నువ్వు దేవుని కొరకు నిలబడితే నిన్నే కాదు, దేవుడు నీ కుటుంబాన్ని కూడా నెమ్మది కలిగిన జీవితంలోనికి నడిపిస్తాడు. నువ్వు దేవుని కొరకు నిలబడితే నిన్నే కాదు, నీ కుటుంబాన్ని కూడా దేవుడు పట్టించుకుంటాడు. దావీదును పట్టించుకున్న దేవుడు ఈరోజు మనతో అంటున్నాడు, నువ్వు దేవుని కొరకు ఆలోచన చేయడం మొదలు పెడితే, నువ్వు స్థిరముగా పరిస్థితులను బట్టి కదిలిపోకుండా నిలబడితే, శోధన కాలంలో శోధనను ఎదిరించి పోరాడి విజయం పొందడానికి నువ్వు నిష్ట కలిగి జీవించడానికి సిద్ధపడితే, నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా దేవుడు చూస్తాడట. నీ నామాన్ని హెచ్చిస్తాడు, నీకు సస్యశ్యామలమైన జీవితాన్ని ఇస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నీకు సంపూర్ణమైన జీవితాన్ని, ఆయుష్ని అనుగ్రహిస్తాడు, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా పట్టించుకుంటాడట. దావీదు గారికి ఎంత ధన్యత అండి. దావీదు గారు మందిరం కట్టాలనుకున్నాడు. రాజు అయిన ఆయన మందిరం కట్టాలనుకుంటేనే తరతరాలను ఆశీర్వదించాడట. ఎంత ఆశీర్వాదం అది. దావీదు, నీ సంతానాన్ని హెచ్చిస్తా. ఎంతలా హెచ్చిస్తావు ప్రభువా? నిత్యము సింహాసనం ఉంటుంది, నిత్యము నీ రాజ్యం అలా నిలిచే ఉంటుంది. ఆ సింహాసనం మీద నీ గర్భా నుండి వస్తున్న నీ కొడుకు, నీ కుమారుడు ఆసీనుడై ఉంటాడు. ఎప్పటికీ ఆ వాగ్దానం నిలిచే ఉందంటే, ఎప్పటికీ దావీదు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవారు ఎవరు? యూదా గోత్రపు సింహం దావీదు కుమారుడు యేసుక్రీస్తు. కేవలం సొలొమోను వరకే కాదు, సొలొమోను తర్వాత తరాలు 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 యూదా గోత్రం ఒకవేళ ఏదో యూదులు కానీ ఇశ్రాయేలీలు కానీ చెరకిపోయిన శేషాన్ని అలా నిలబెట్టే ఉంచాడు. ఆ శేషాన్ని దీవిస్తూనే వచ్చాడు. ఆ శేషం నుండి వచ్చిన యేసుక్రీస్తు నేటికి దావీదుకి ఇచ్చిన వాగ్దానానికి ప్రతీకగా నేటికి ఆయన సింహాసనం మీద కూర్చుని ఈ లోకాన్ని ఏలుతున్నాడు. దావీదు చిన్ని ఆలోచన చేశాడు, కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దావీదు చిన్ని ఆలోచన చేశాడు, దావీదు నామం కొరకు ఈ రోజుకి నేటికి రాబోయే తరాలలో ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు ఈ క్రిస్టియానిటీ దావీదు గారి కొరకు మాట్లాడుకోవడం మానదు. అంటే ఆయన ఎటు పరిస్థితులు ఎలా ఉన్నా ఎప్పుడు స్థిరంగా నిలబడ్డాడు. ఆయన పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన ఊగిపోలేదు. ఇప్పటికీ ఈ సందర్భం జరుగుతున్న ఈ సమయానికి దావీదు గారిలో ఎలాంటి లోపం లేదు. దేవుడు వాగ్దానం చేస్తున్న ఈ సందర్భంలో ఈ కాలానికి దావీదు గారు అప్పటికి ఏ తప్పు చేయలేదు. ఆయన ఆలోచనలో కూడా పడిపోలేదు, స్థిరముగా నిలబడ్డాడు. దావీదుతో దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన నచ్చింది, నీ బ్రతుకు విధానం నచ్చింది, నిన్ను నిలబెడతా, నీ కుటుంబాన్ని నిలబెడతా, నీ సింహాసనాన్ని నిలబెడతా. దావీదుకి వాగ్దానం ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇచ్చాడు. మనం కూడా దావీదుల స్థిరముగా నిలబడడం నేర్చుకుంటే, మనం కూడా ప్రతి చిన్న విషయానికి మనం అటు ఇటు సోలిపోయి దేవునికి దూరం జరగడం మానుకుంటే, పరిస్థితులు ఏవైనా, ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా దేవుని సన్నిధి వెనకాలే, దేవుని సన్నిధిలోనే మన జీవితాలు ముగించుకోవడానికి మనం ప్రయాణం చేయడానికి కంకణం కట్టుకుంటే, దేవుడు అంటాడు దావీదుతో అన్నమాట, నిన్ను కాపాడతా, నీ కుటుంబాన్ని కాపాడతా. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అంటున్నారు కదా, నా బిడ్డలు బాగోలేదు, నా కొడుకు నా మాట వినట్లేదు, నా కూతురు నా మాట వినట్లేదు, ఎప్పుడేం జరుగుద్దని భయపడుతున్నారా? ముందు మీరు స్థిరంగా దేవునిలో నిలబడితే మిమ్మును బట్టి మీ కుమారులు కూడా దేవునిలో కొనసాగడానికి దేవుడు రక్షణ ద్వారాలను తెరుస్తాడు.
ముందు మనం నిలబడాలి. ఒకవేళ యవనస్తులు నిలబడితే నీ తండ్రి మారకపోయినా, నీ అన్నదమ్ములు మారకపోయినా, మీ తల్లి మారకపోయినా, వారు మార్పులోనికి రావడానికి ముందు నువ్వు స్థిరంగా నిలబడు. నీ స్థిరత్వాన్ని చూస్తున్న ఆయన దావీదు కుటుంబాన్ని దీవించినట్టే నీ కుటుంబాన్ని కూడా రక్షణలోనికి నడిపిస్తాడు. వదలడైనా ఆయన వాగ్దానం ఇచ్చాడు మనందరికి, ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉంటానన్నాడు. దావీదుతో ఉన్న దేవుడు నెమ్మదిని అనుగ్రహించాడు, అదే దేవుడు మనతో ఉంటానన్నాడు. మన జీవితాల్లో నెమ్మది ఉంటుంది. దావీదుకి విజయాలు రావడానికి కారణం దేవుడు తన జీవితంలో ఉన్నాడు. ఊరకే రాలా. చాలామంది యుద్ధాలు చేస్తారు, కానీ ఆ యుద్ధంలో గెలుపు అందరికీ రాదు. దేవుడు తోడుంటేనే విజయం. చాలామందికి శ్రమలు ఉంటాయి, ఆ శ్రమల్లో ఎందుకు నెమ్మది రావట్లేదంటే దేవుడు మనకు తోడు లేడేమో. మన ఇబ్బందుల్లో కూరుకుపోయి మనం ఎందుకు బయటకు రాలేకపోతున్నామంటే దేవుడు మనకి తోడు లేడేమో. గమనించుకోవాలి. మన జీవితాల్లో మనం ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యతనిచ్చి ఎలాంటి కష్టకాల పరిస్థితులైనా, ఎలాంటి బలహీనతలైనా, పాపం మనల్ని ఊరకే పలకరించి మనల్ని మోసం చేయడానికి, సులువుగా చిక్కులు పెట్టి మనల్ని గోతికి ఈడ్చిపోవడానికి మన పక్కనే నిలబడినా, ఏ రోజు బెదిరిపోక స్థిరంగా నిలబడతామో దేవుడు ఆ రోజు మన పక్కనొచ్చి నిలబడతాడు, మనతో కలిసి ఉంటాడు. ఆయన ఇచ్చాడు వాగ్దానం. ఏమని? దేవుడు అన్నాడు, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు, నిన్ను విడువను ఎడబాయను. నిన్ను విడువను ఎడబాయను. దావీదు జీవితంలో జరిగింది అది. దావీదు కుటుంబంలో జరిగింది అది. దావీదు నామం హెచ్చింపబడింది, కుటుంబం హెచ్చింపబడింది. మన కుటుంబాలు బాగోవాలన్నా మనం స్థిరంగా నిలబడాలి. అందుకే మొదట్లో చెప్పాను, పరిస్థితులను బట్టి మారిపోయే భక్తి మనకొద్దు. పరిస్థితులు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండవు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండవు. బాధ అయినా, కన్నీళ్ళైనా, కష్టాలైనా, ఏదైనా ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు ఆ తీవ్రత. కాబట్టి ఆ కష్టాలను చూసి దేవునికి దూరం జరగొద్దు. ఆ ఆర్థిక ఇబ్బందులను బట్టి దేవుని మీద సనుగుకోవద్దు. అనారోగ్య పరిస్థితులను బట్టి దేవునికి దూరం జరగొద్దు. ఆ వస్తున్నాయనంటే దేవుడు అనుమతి లేకుండా రావు. ఆ వస్తున్నాయంటే దేవుడు అనుమతితోనే వస్తున్నాయంటే దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు, ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలా స్పందిస్తావు, ఈ బలహీనతల మధ్య నీ స్పందన ఏంటని దేవుడు చూస్తాడు. ఆ టైంలోనే మనం కుప్పు గంతులేసి దేవుడు వద్దని దేవునికి దూరంగా జరిగితే, ఆహా నీ మనస్తత్వం ఇది, నీలో స్థిరత్వం లేదు, నీలో వేరు బలముగా లేదు, నువ్వు మంచి నేలను పడిన విత్తనం కాదు, నువ్వు పొల్లికాయవే, నువ్వు పొట్టి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతావు. దేవుడు అబ్జర్వ్ చేయడానికే, పరీక్షించడానికే మన జీవితాల్లోనికి శ్రమల్ని, ఇబ్బందులు అనుమతిస్తాడు. వాటిని బట్టి మనం అటు ఇటు ఊగిపోతున్నాం అనుకోండి, చూస్తాడైనా నీ స్థితి ఇదిరా అని వదిలేస్తాడైనా. దావీదు గారి జీవితంలోనూ కూడా వచ్చాయి, కానీ ఆయన పడిపోలా. అదే దావీదు గారి తరంలో ఉన్న ఇశ్రాయేలీలు అందరికీ వచ్చే, కానీ దేవుని మందసం అక్కడ ఉండిపోయిందని మిగిలిన వారికి కనపడాలా. అంటే దావీదు ఒక సెపరేట్ ఇమేజ్ దేవుని కొరకు నిలబడడంలో. దావీదు గారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే ధైర్యవంతుడైనా. అలాంటి తత్వం మనకు ఉండాలి. దావీదు వలె మన జీవితాన్ని నిలబెట్టుకోవాలి. దావీదు వలె మనం దేవుని కొరకు స్థిరముగా నిలబడాలి. అలా నిలబడతారని ఆశిస్తూ మాటలు ముగిస్తున్నాను. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం.